ప్రీవియస్ వీడియోలో లూప్ కంట్రోల్ స్టేట్మెంట్స్ లో కంటిన్యూ స్టేట్మెంట్ గురించి చెప్పుకున్నాం కదా. ఈ వీడియోలో లూప్ కంట్రోల్ స్టేట్మెంట్స్ లో పాస్ట్ స్టేట్మెంట్ గురించి డెప్త్ గా చెప్పుకుందాం. వీడియో ఎక్కడ స్కిప్ చేయకండి. మీరు స్కిప్ చేస్తే మంచి ఇంపార్టెంట్ పాయింట్స్ మిస్ అవుతారు. సో వీడియో మొత్తం చూడండి. మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుంటే చేసుకోండి. అలాగే నోటిఫికేషన్స్ ఆన్ చేసుకోండి. మీకు మంచి డెప్త్ కంటెంట్ ఇస్తాం. పాస్ స్టేట్మెంట్ మనం ప్రీవియస్ వీడియోస్లో బ్రేక్ అండ్ కంటిన్యూ లూప్ కంట్రోల్ స్టేట్మెంట్స్ చెప్పుకున్నాం కదా. అవి లూప్ కంట్రోల్ స్టేట్మెంట్స్లో ఫస్ట్ అండ్ సెకండ్ టైప్. ఈ పాస్ స్టేట్మెంట్ లూప్ కంట్రోల్ స్టేట్మెంట్స్లో థర్డ్ వన్. ఈ వీడియోలో ఈ పాస్ స్టేట్మెంట్ గురించి క్లియర్గా చెప్పుకుందాం. ఓకే, ఈ పాస్ స్టేట్మెంట్ ఎందుకు యూజ్ అవుతుందంటే, ఎప్పుడైనా మనం ఒక ఫంక్షన్ని కానీ క్లాస్ని కానీ కండిషనల్ కంట్రోల్ స్టేట్మెంట్స్ని కానీ లూప్ కంట్రోల్ స్టేట్మెంట్స్ని కానీ ఎక్సెప్షన్ హ్యాండ్లింగ్ స్టేట్మెంట్స్ని కానీ ముందు డిక్లేర్ చేసుకొని తర్వాత ఇంప్లిమెంట్ చేసుకోవాలి అనుకున్నప్పుడు ఈ పాస్ స్టేట్మెంట్ని యూజ్ చేస్తాము. మీరు బాగా అబ్జర్వ్ చేస్తే ఇప్పుడు చెప్పిన ప్రతి స్టేట్మెంట్లో బ్లాక్ ఆఫ్ కోడ్ ఉంటుంది. ఫంక్షన్లో ఉంటుంది, క్లాస్లో ఉంటుంది, కండిషనల్ స్టేట్మెంట్స్లో ఉంటుంది. ఇలా అన్నిటిలో బ్లాక్ ఆఫ్ కోడ్ ఉంటుంది. సో ఎప్పుడైనా మనం ఈ స్టేట్మెంట్స్ని డిక్లేర్ చేసుకొని వాటి బ్లాక్ ఆఫ్ కోడ్ ఏది రాయాలో తెలియనప్పుడు ఈ పాస్ స్టేట్మెంట్ని యూజ్ చేస్తాము. అదేంటి, బ్లాక్ ఆఫ్ కోడ్ ఏది రాయాలో తెలియనప్పుడు పాస్ ఇవ్వడం ఏంది? డైరెక్ట్ ఆ స్టేట్మెంట్స్ని డిక్లేర్ చేసుకొని బ్లాక్ ఆఫ్ కోడ్ ఏమి ఇవ్వకుండా వదిలేయచ్చు కదా ఎంటీగా. బట్ అలా కుదరదు. పైథాన్లో మనం అలా చేయలేము. పైన చెప్పిన ఏదైనా ఒక స్టేట్మెంట్ని డిక్లేర్ చేస్తే దాంట్లో ఖచ్చితంగా బ్లాక్ ఆఫ్ కోడ్ రాయాలి. ఎంటీగా ఉంచితే ఎర్రర్ వస్తుంది. సో అలాంటప్పుడు మనం ఎంటీగా ఆ బ్లాక్ ఆఫ్ కోడ్ని ఉంచకుండా ఈ పాస్ స్టేట్మెంట్ని రాస్తాము. అప్పుడు మనకి ప్రోగ్రాంలో ఎటువంటి ఎర్రర్ రాదు. ఇంకో విషయం ఏంటంటే, ఈ పాస్ స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ అయితే మనకి ఏమీ జరగదు. అంటే ఇది ఎగ్జిక్యూట్ అవ్వడం వల్ల ఏమీ అవ్వదు. ఇది జస్ట్ ఎప్పుడైనా ఒక ఫంక్షన్ని, క్లాస్ని, కండిషనల్ కంట్రోల్ స్టేట్మెంట్ని, లూప్ కంట్రోల్ స్టేట్మెంట్ని, ఎక్సెప్షన్ హ్యాండ్లింగ్ స్టేట్మెంట్స్ డిక్లేర్ చేసుకొని తర్వాత ఇంప్లిమెంట్ చేయాలి అనుకున్నప్పుడు ఈ స్టేట్మెంట్స్లో బ్లాక్ ఆఫ్ కోడ్ రాయకుండా ఎంటీగా ఉంటే ఎర్రర్ వస్తుంది. కాబట్టి ఈ పాస్ స్టేట్మెంట్ని రాస్తాము. సరే, దీని సింటాక్స్ చూద్దాం. పాస్ అంతే, సింపుల్. ఓన్లీ పాస్ అని రాస్తే సరిపోతుంది. పైథాన్లో ఈ పాస్ అనేది ఒక కీవర్డ్. సో ఈ పాస్ కీవర్డ్ని యూజ్ చేసుకొని మనం ఈ పాస్ స్టేట్మెంట్ని డిక్లేర్ చేస్తాము. ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ చూద్దాము. సపోజ్ నేను ఒక ఫంక్షన్ని డిక్లేర్ చేయాలి అనుకుంటున్నాను, బట్ నాకు ఆ ఫంక్షన్లో బ్లాక్ ఆఫ్ కోడ్ ఏది రాయాలో తెలియదు. సో సింపుల్గా డిఈఎఫ్ ఫంక్షన్ పెరాంథసిస్ కోలన్ ఆ ఫంక్షన్ బాడీలో పాస్ అని ఇస్తున్నాను. చూడండి, ఇక్కడ ఒక ఫంక్షన్ డిక్లేర్ చేసి ఆ ఫంక్షన్లో ఉత్తి పాసే ఇచ్చాను. ఇప్పుడు ఈ కోడ్ని ఎగ్జిక్యూట్ చేద్దాం. చూడండి, ఎర్రర్ ఏమీ రాలేదు. అదే ఓన్లీ ఫంక్షన్ రాసి ఎంటీగా వదిలేసి ఎగ్జిక్యూట్ చేద్దాం. చూడండి, పాస్ తీసేస్తున్నాను. ఇప్పుడు ఎగ్జిక్యూట్ చేద్దాం. చూడండి, ఎర్రర్ వచ్చింది. సో అర్థమైందా? ఈ పాస్ అనే స్టేట్మెంట్ ఎప్పుడు వాడతామో? ఫంక్షన్ గురించి కాసేపు పక్కన పెట్టండి. నేను జస్ట్ పాస్ స్టేట్మెంట్ని చెప్పడానికి ఇది యూజ్ చేశాను. నెక్స్ట్, నేను ఒక ఫర్ లూప్ని డిక్లేర్ చేయాలి అనుకుంటున్నాను, బట్ ఆ ఫర్ లూప్లో ఏమి రాయాలో తెలియదు. సో సింపుల్గా మనం ఈ ఫర్ లూప్లో పాస్ స్టేట్మెంట్ని పెడితే చాలు, మనకి ప్రోగ్రాంలో ఎర్రర్ రాదు. తర్వాత మీ ఇష్టం వచ్చినప్పుడు ఆ పాస్ స్టేట్మెంట్ తీసేసి మీకు ఇష్టం వచ్చిన కోడ్ రాయొచ్చు. నెక్స్ట్, కండిషనల్ స్టేట్మెంట్ అయినా అంతే. దాంట్లో ఏ బ్లాక్ ఆఫ్ కోడ్ రాయాలో తెలియనప్పుడు ఈ పాస్ స్టేట్మెంట్ని రాసేయడమే. ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ ఇస్తున్నాను చూడండి. ఇక్కడ ఒక సింపుల్ ఇఫ్ కండిషనల్ స్టేట్మెంట్ని ఇస్తున్నాను. ఇఫ్ ట్రూ కోలన్ ఆ ఇఫ్ బాడీలో పాస్ అని ఇస్తున్నాను. చూడండి, ఇప్పుడు ఈ ప్రోగ్రామ్ని ఎగ్జిక్యూట్ చేద్దాం. అవుట్పుట్ చూడండి, ఎర్రర్ ఏమీ రాలేదు. సో అలాగే క్లాస్కైనా అంతే. ఇక్కడ చూడండి, ఒక క్లాస్ని డిక్లేర్ చేస్తున్నాను. ఈ కోడ్ని తీసేస్తున్నాను. క్లాస్ ఒక నేమ్ ఇస్తున్నాను, శాంపుల్ క్లాస్ కోలన్ ఈ క్లాస్ బాడీలో పాస్ అని ఇస్తున్నాను. చూడండి, పాస్. అంతే, సింపుల్. ఇప్పుడు ఈ ప్రోగ్రామ్ని ఎగ్జిక్యూట్ చేద్దాం. అవుట్పుట్ చూడండి, ఎర్రర్ ఏమీ రాలేదు. సో తర్వాత మీరు ఎప్పుడైనా ఈ స్టేట్మెంట్స్లో పాస్ని తీసేసి మీరు రాయాలి అనుకున్న కోడ్ రాయొచ్చు. ఈ విధంగా మనకి ఈ పాస్ స్టేట్మెంట్ యూజ్ అవుతుంది. రేపటి వీడియోలో ఫర్ ఎల్స్ అండ్ వైల్ ఎల్స్ స్టేట్మెంట్ గురించి చెప్పుకుందాం. సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. డౌట్స్ ఏమైనా ఉంటే కామెంట్లో పెట్టండి.